డిప్లొమాలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఫస్ట్ ఇయర్ చేరింది, ఫస్ట్ సెమిస్టర్ డబ్బులు కట్టింది, సెకండ్ సెమిస్టర్ డబ్బులు లేవు. హాస్టల్ ఫీ, గవర్నమెంట్ ఫీజు అయితే వస్తుంది, ట్యూషన్ ఫీ మేము ఎలాగో అడగము. అమ్మాయి నేను డిస్కంటిన్యూ చేస్తాను సార్, నేను చదవలేను అని చెప్పాను సెకండ్ సెమ్. ఏమా అంటే ఫస్ట్ ఇయర్ సెమ్ ఉండదు, ఇయర్ లాంగే ఉంటుంది, కానీ 2 times వాళ్ళు పే 2 ఇన్స్టాల్మెంట్లు కడతారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయింది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ నేను డిస్కంటిన్యూ అవుతుంటే ఏంటంటే ఇదని మా నాన్న వెళ్ళిపోయాడు ఎక్కడో, అండ్ మా మదర్ చనిపోయారు రీసెంట్గా. సో నేను నాకు సపోర్టర్స్ లేని చదవలేను. సరే నేను సపోర్ట్ చేసి చదువుతా అని చెప్పింది. హాస్టల్ ఫీజే కదా నీకు కావాల్సింది, అవునండి, ప్రీ బోర్డింగ్ ఇస్తాను చదువుకుందండి. ఇప్పుడు అమ్మాయి దీంట్లో ఫస్ట్ ర్యాంకరు, డిప్లొమాలో ఫస్ట్ ర్యాంకర్ అండి, ఎక్సలెంట్ గర్ల్. వాళ్ళ అమ్మాయి బ్యూటిఫుల్గా చదువుతుంది. సో అంత మునుపు నాకు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎవరైతే కొంచెం ఆ లో లెవెల్ నుంచి వస్తున్నారో, ఆ సపోర్ట్ తక్కువ ఉందో, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ.